సార్ ఇటు పిఠాపురంలో కూడా చూస్తే వంగా గీత గారిని నిలబెట్టినప్పుడు జగన్ ఇదే చెప్పారు, వంగా గీతని డిప్యూటీ సీఎం చేస్తాను. అంటే వాళ్ళు అంత కాన్ఫిడెన్స్తో ఉన్నారు ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ ఓడిస్తామని. కాదు, భయంతో. ఓకే, ఇది మీకు అది కూడా చెప్తా. భయం ఎక్కడ భయం అంటే, ఓకే 1:20 విజయమ్మ ఒక లెటర్ వదిలింది, నా బిడ్డను ఆస్వాదించండి, నా బిడ్డను గెలిపించండి. ఇండైరెక్ట్గా డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డిని ఓడించండి అంటే 1:20. ఉదయాన్నే 11 గంటలకి లెటర్ వస్తుందని తెలిసి 9 గంటలకు ఒక ప్లాన్ చేశారు. వైసీపీ భార్గవరెడ్డి గారు, సజ్జల రామకృష్ణారెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ ఎలాగైనా పవన్ కళ్యాణ్ ఓడించాలి, పవన్ కళ్యాణ్కి దెబ్బ కొట్టాలి. ఫ్యామిలీ మెంబర్లో ఎవరు యాంటీ ఉన్నారు, ఆ ఎవరు ఆ వ్యక్తి, ఎవరు మనం తీసుకురాగలరు. ఎస్ సార్, పలానా శిల్పారావు గారు భార్య, వాళ్ళ భార్య బాగా క్లాస్మేట్స్. ఇప్పుడు ప్రజెంట్ పవన్ కళ్యాణ్ గారి మీద కోపంతో ఉన్న వ్యక్తి అంటే అల్లు అర్జున్ గారు. ఎస్, టార్గెట్ వేయండి, సేమ్ డే టార్గెట్ వేయండి. ఇక్కడ నేనుంటా, పిఠాపురంలో నేనుంటా, ఆయన్ని నంద్యాలలో మీరు పెట్టండి, మొత్తం ముందే ఏవీలు రెడీ చేయండి, మొత్తం టోటల్గా ఒక 50,000 జనం వచ్చేటట్టు మొత్తం రెడీ చేయండి. అటు నేను అక్కడ స్టార్ట్ అవుతాను, కరెక్ట్గా 4 గంటలకు ఇక్కడ మీరు స్టార్ట్ చేయండి. మొత్తం మా అమ్మ లెటర్ ఎక్కడా కూడా కనుమేర చూడకూడదు, ఇటు నాది ఇటు ఆయింది చూసి మొత్తం టోటల్గా 6 గంటలకు ఎలక్షన్ ముగింపు అవ్వాలి అని ఒక ప్లాన్, పక్కా ప్లాన్తో అల్లు అర్జున్ గారిని అక్కడ దింపారు. అల్లు అర్జున్ గారిని దింపి వైసీపీకి ఓటు వేయండి అని చెప్పారు. శిల్పారావు గారికి ఓటు కాదు, వైసీపీకి ఓటు వేయండి, మీరు ఆన్లైన్లో కూడా తీసుకోండి. అక్కడ మీకు మొత్తం టోటల్గా సోషల్ మీడియా ట్రెండింగ్ తీసుకొచ్చారు. అక్కడ ఆయన ఏం చేశారు, 4:20 ఉండి 6 గంటల దాకా అక్కడ మీటింగ్ పెట్టి ఆమె గెలిస్తే డిప్యూటీ సీఎం అన్నాడు. ముందు చెప్పలేకపోయారు ఎందుకు? అంటే ఎమోషనల్గా తీసుకుందాం అనుకున్నారా సార్? ఎట్లా ఎవరు వైసీపీ ఇప్పుడు మీరు చెప్తున్నారు భయంతోనే అది ప్రకటన చేశారు, ఆటోమేటిక్గా వాళ్ళకి తెలిసిపోయింది. డిప్యూటీ సీఎం అని ప్రకటిస్తే గెలుస్తారు. లాస్ట్ మినిట్లో ఫస్ట్ ఉపయోగించారు, మొత్తం ఫ్యామిలీలో స్విచ్ పెట్టారు ముద్రగడ్డ పద్మనాభం గారు. ముద్రగడ్డ పద్మనాభం గారి వల్ల కావట్లేదు, ముద్రగడ్డ పద్మనాభం గారు మళ్ళీ యాంటీ అయిపోయింది, పవన్ కళ్యాణ్ గారు గెలుస్తున్నారు. నేను ఫస్ట్ నుంచి చెప్పుకొస్తున్నా, 1,00,000 పైచలకు మెజార్టీతో గెలుస్తున్నారని. ఆ తర్వాత మొత్తం టోటల్గా వాళ్ళ ఫ్యామిలీలో స్విచ్ పెట్టారు. వంగా గీత గారు ఎప్పుడు కూడా ఆమె ఒక్క మాట కూడా వాళ్ళు అనలేదు, నాకు దేవుడిచ్చిన అన్నయ్య చిరంజీవి గారు అని చెప్పింది. రాజకీయంగా ఆమె బేస్డ్ ఆమె ఎలా నించున్నారో ఆమె మాట తప్పదు, ఆమె క్యాండిడేట్గా మాట్లాడుకుంటారు. అయితే పద్మనాభ గారిని ఉపయోగించి ఒక వైసీపీ నాయకుడిగా ఇష్టం వచ్చిన మాట్లాడిస్తే కాపులంతా రివర్స్ అయిపోయారు. కాపులు వన్ సైడ్ అయిపోయారు. ఈయన బీసీ నాయకుడు, మన బీసీలో చేరుస్తారని చెప్పాడు కాపుల్ని. అలా చెప్పి ఈరోజు వచ్చి మనకు రేపు కాస్త కోస్తా ఎప్పుడైనా సీఎంగా చూడాలనుకుంటే కాపుల్లో ఒక పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. చిరంజీవి గారిని పోగొట్టుకున్నాం, దాసనారాయణ గారు చనిపోయారు, మన రేగుండ అర్రం జోగి గారు ఆల్రెడీ ఏజ్ అయిపోయింది, వంగవీటి మోహన్ రంగా గారు చనిపోయారు. మనకు రేపు ఎప్పుడైనా చూడాలనుకుంటే సీఎంగా ఒక పవన్ కళ్యాణ్ మాత్రమే. అలాంటి వ్యక్తిని కూడా మనం కాపులందరూ దూరం చేసుకొని ఒక రాష్ట్ర నాయకుడిని తీసుకొచ్చి వంగా గీత గారిని గెలిపించమని మనం ఎంత దాకా చెప్తాం. అసలు ముద్రగడ్డ పద్మనాభం గారు చేస్తుంది తప్పు అని చెప్పి కాపులు వన్ సైడ్ ఓటింగ్ చేశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు అందరూ కూడా పవన్ కళ్యాణ్ గారిని గెలిపించి అసెంబ్లీకి పంపిస్తాం. దానికి మేము పబ్లిసిటీ చేయలే, ఆ పబ్లిసిటీ అంతా జగన్మోహన్ రెడ్డి గారికి అంతే. ఆయన్ని దత్తపుత్రుడు ఇంటికి పంపించండి అన్నారు, ఆయన అసెంబ్లీకి పంపిస్తామని డిసైడ్ అయిపోయారు. ఆయన ఎప్పుడైతే ముద్రగడ్డ పద్మనాభం గారు ముద్రగడ్డ పద్మనాభం రెడ్డిగా మార్చుకుంటాను అన్నారో టోటల్ ఆల్ కమ్యూనిటీ అంతా. ఆయన కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు కదా సార్, ముద్రగడ్డ గారు కూడా ఇంత డిజాస్టర్ అవుతుంది అనుకుంటే రాడు ఆయన, అనుకుంటే